రాష్ట్రానికి వచ్చినట్లయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమంటున్నారనంటే విలేకరుల సమావేశంలో బారాస ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం వ్యవహరించాలి. వారి ఆత్మగౌరవాన్ని భాజపాకు తాకట్టు పెట్టిన కేసీఆర్ కుటుంబం గులాబీ ఓట్లను కమల దళానికి బదలాయించారు. మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారు. రాష్ట్రంలో పార్టీ జయాలకు బాధ్యత నాదే. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఏదైతే నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది ఎన్నికల ఫలితాల మీద. ఏమంటున్నాడంటే ప్రధానంగా ఆరోపణ అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ పోటాపోటీగా సీట్లు గెలుచుకుంది అనంటే దానికి కారణం ఏదైతే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం వారి ఓట్లను ఈ యొక్క భాజపా పార్టీకి మళ్లించడం వల్లనే భాజపా గెలిచిన 8 చోట్ల కూడా దాదాపు 7 చోట్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతైనాయి అన్న మాట వారు ప్రధానంగా విమర్శించడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే ప్రభుత్వంలో భాజపా పార్టీని బీఆర్ఎస్ పార్టీని విమర్శించడంతో పాటు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లకే పరిమితమైన ఈ యొక్క బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటాపోటీగా అధికార పార్టీకి పోటాపోటీగా గతంలో అధికారంలో ఉన్న పార్టీని చిత్తు చేసి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి పోటాపోటీగా ఈరోజు 8 సీట్లు తెచ్చుకొని వారి యొక్క ఓటింగ్ పర్సంటేజ్తో పాటు వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని విస్తారంగా పెంచుకున్నట్టే. ఎందుకనంటే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే సరే గతంలో కేసీఆర్ చేసిన తప్పులా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఏ కాంగ్రెస్ పార్టీని గెలిపించినా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేది కేసీఆర్ పార్టీలోకే అనేది ఒక వ్యవహారాన్ని క్రియేట్ చేయడం వల్ల ఏమైందనంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలకు ముందు వరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీతో పాటుగా భారతీయ జనతా పార్టీకి ఏదైతే ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ఉండాలని కోరుకున్నారు కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రజలు ఈరోజు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో హోదాలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఈక్వల్గా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వాసాన్ని ఉంచడం జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పోకడలను అడ్డుకోవాలి అనంటే ప్రతిపక్ష పార్టీ లేకుండా కేసీఆర్ చేస్తున్నాడు కాబట్టి రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీలు ఉండాలని అప్పుడు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పార్టీని ఎంత ఆదరించారు అనేది వాళ్లకు 2 ఉప ఎన్నికలలో కేసీఆర్ మీద అప్పుడు కేసీఆర్ ఎంత బలంగా ఉండనో మనం చూసినాం. 2 ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని గెలిపించారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలలో మెజార్టీ సీట్లు వాళ్ళకిచ్చి రాష్ట్రంలో ప్రతిపక్ష దాదాపు హోదా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఓట్లు బదిలీ కావడం వల్లనే భాజపాకు ఈరోజు ఇది వచ్చింది అని మనం చేతులు దులిపేసుకోవడం కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యంగా అభ్యర్థులను ప్రకటించడంలో అభ్యర్థులను ఆలస్యం ప్రకటించి ఈరోజు ముందుగా అభ్యర్థులను ప్రకటించి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోరాటం మొదలు పెడితే దాదాపుగా అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఒకటి. ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ నుండి వెంటనే తీసుకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఈరోజు సీట్లు తగ్గడం జరిగింది. కొన్ని స్వయం అపరాకృత లోపాల వల్ల కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గినాయి అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీ ఓట్లు బదిలిపోవాలనే ఈరోజు 8 సీట్లు గెలిచింది అనడం కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాల లోపాల వల్ల కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో మెజార్టీ సీట్లు రాష్ట్ర ప్రజలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఏదైతే పక్క పార్టీలో ఉన్న లోపాలను చూసి కేసీఆర్ ఏ విధంగా ఈరోజు బోల్తాపడ్డాడు అనేది మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈరోజు ఏదైతే పార్టీలో ఉన్న లోపాలని తీసుకునే నిర్ణయాల్లో ఉన్న లోపాలని పునఃసమీక్షించుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి ప్రజలు స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే
దాదాపు డబుల్ డిజిట్ నెంబర్ ఈరోజు రాష్ట్రంలో సాధించాల్సిన అవసరం ఉండే. ముఖ్యంగా మనం చూసినాం ఏదైతే మల్కాజ్గిరి కావచ్చు, మల్కాజ్గిరి పార్లమెంట్లో అభ్యర్థిని వెంటనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకొని టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్ క్యాండిడేట్ని బీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకొని టికెట్ ఇవ్వడం జరిగింది. చేవెళ్ళ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి ఇచ్చి టికెట్ వెంటనే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఏది విధంగా చేవెళ్ళ క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వడం జరిగింది. అది వరంగల్లో ఇచ్చినా కూడా అక్కడ వరంగల్లో కావ్య గారు ఒక్కరు గెలిచారు తప్ప ఈ ప్రయోగం మూడు విఫలం అవ్వడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించి, ఖమ్మం సంబంధించి, కరీంనగర్ సంబంధించి పార్లమెంటు స్థానాలను ఆలస్యంగా ప్రకటించడం జరిగింది. ఈ ఆలస్యం వల్ల కూడా దాదాపు కరీంనగర్లో కూడా ఒకవేళ బలమైన అభ్యర్థిని పెట్టి ముందుగా అభ్యర్థిని ప్రకటించి ఉంటే అక్కడ ఫలితం వేరుగా ఉండేదేమో. హైదరాబాద్లో కూడా ఒక బలమైన అభ్యర్థిని పెట్టి ఒక క్యాండిడేట్ను ముందే నిర్ణయిస్తే అక్కడ కూడా పోరాడడానికి బలమైన ఒక అవకాశం ఉండేది. సికింద్రాబాద్లో సరే నిర్ణయాలు ఇంకేదన్నా మార్చుకొని ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా అవకాశం ఉండేది. ఆదిలాబాద్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖచ్చితంగా గెలిచే సీట్ అది. అక్కడ కూడా ఒక అభ్యర్థి సరే అభ్యర్థి ఏదైనా కూడా అక్కడ కూడా ఇంకొంచెం కొన్ని నిర్ణయాలు మార్చి ఉంటే అక్కడ కూడా ఫలితం వేరే ఉండేది. అదేవిధంగా ఈ యొక్క మన నిజామాబాద్కు సంబంధించి ఏం జరిగిందో చూసాం. నిజామాబాద్లో కూడా సరే క్యాండిడేట్ జీవన్ రెడ్డి గారు బలమైన నాయకులే అయినా కూడా అక్కడ కూడా కొద్దిగా ఆలోచించుకొని పెట్టేది ఉంటే మంచి నిర్ణయం, మంచి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉండేది. మహబూబ్ నగర్లో స్వల్ప మెజార్టీతోటి అక్కడ టికెట్ను కోల్పోయినా కూడా స్వల్ప మెజార్టీ గట్టి పోటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ విధంగా కొన్ని నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేసుకొని ఉంటే, కొన్ని ముందస్తుగా నిర్ణయాలు తీసుకొని ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు కేవలం ఒక్క స్థానం కూడా సాధించని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే గెలవాల్సిన స్థానాలను కూడా కోల్పోయినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.